ప్రజా టీవీ తెలుగు న్యూస్. జిల్లా మాది 85% మాదిగలు ఉన్నటువంటి జిల్లా మా అనంతపురం జిల్లా మాదిగలిది. అటువంటి మాదిగలు ఉన్నటువంటి జిల్లాలో మా జిల్లా కమిటీ ఎంఎస్పి, ఎంఆర్పిఎస్, అనుబంధ సంస్థలు, మహిళా కమిటీ సంస్థలు మేమందరం కూర్చొని ఆల్రెడీ సమన్వయపరుచుకున్నాము. 7వ తేదీ 1,00,000 డప్పులు 1000 గొంతుకలు అనేటువంటి ప్రోగ్రాంలో అనంతపురం జిల్లాది కీలక పాత్ర ఉంటుంది. ఎందుకంటే అత్యధిక మాదిగలు ఉన్నటువంటి జిల్లాలో ఆ మాదిగల యొక్క బల నిరూపణలో మొదటి అక్షరం అనంతపురం జిల్లా ఖచ్చితంగా మొదటి స్థానంలో ఉంటుందని మా జిల్లా కమిటీ తరఫున నేను తెలియజేస్తున్నాను. కాబట్టి మిత్రులరా, చాలామంది మాట్లాడేటోళ్ళు ఉన్నారు. మరి మేము కూడా ఆ ఏర్పాట్లో నిమగ్నమై ఉన్నాము. మా జిల్లాలో ఎలాంటి భేదాభిప్రాయం లేకుండా అందరూ కలిసికట్టుగా పనిచేసి హైదరాబాద్లో జరిగేటువంటి 1,00,000 డప్పులు 1000 గొంతుకల ప్రోగ్రామ్ని తప్పకుండా సక్సెస్ఫుల్గా నడిపిస్తామని తెలియజేస్తూ ఈ సభాముఖంగా, అలాగే డప్పులు వ్యక్తిగతంగా ఆల్రెడీ నేను 20 కొన్నాను. నేను గెజెట్ ఆఫీసర్ని ఇంకొక 30 డప్పులు ఈరోజు రేపు కొనాల్సి ఉండే ఇక్కడికి రావడం జరిగింది. అందరూ కూడా ఒక సహకారంతో నేను చేస్తున్నాను. మరి మా జిల్లా అధ్యక్షుడు వారు, ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు వారు ఉన్నారు, వాళ్ళు కూడా ప్రకటిస్తారు. నా వ్యక్తిగతంగా ఒక 50 డప్పులు కొనిచ్చాలని ఆల్రెడీ 20 కొనుక్కున్నాము. అందులో మన నాగరాజన్న గారికి కూడా డప్పు కొడుకుంది, విశ్వనాథ్ గారి డప్పు కొడుకుంది. వీళ్ళిద్దరికి కొనిపెట్టాను. అది హైదరాబాద్లో ఇస్తాను. ఇక సురేష్ వీళ్ళ ముగ్గురికి నేను ఆల్రెడీ 2 కొన్నాను. సురేష్ గారికి కొనాలి. ఎందుకంటే వాళ్ళ కోరిక మేరకు అనంతపురం జిల్లా తరఫున మా డప్పులు ఇవ్వాలనుకున్నాము, ఇస్తాము. కాబట్టి నేను అనంతపురం జిల్లాలో సీనియర్ నాయకుని, ఉమ్మడి జిల్లాలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగాను, పోలిట్ బ్యూరో గాను, రాష్ట్ర ఉపాధ్యక్షుడుగాను నేను ఉమ్మడి రాష్ట్రంలో పనిచేశాను. అలాగే ఇప్పుడు కూడా నాకు ఎలాంటి పదవి లేదు. అనంతపురం జిల్లాలో సమన్వయం చేసి ఈ కార్యక్రమం సక్సెస్ చేయాలని మరి రాష్ట్ర కమిటీకి, అన్నగారికి మరి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మరి కమిటీ వారికి ధన్యవాదాలు.